అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి? నాకు ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు 2011 నుంచి ఉంది. అప్పటి నుంచి పెడదాము అని అనుకుంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు కూడా ఏంటంటే చాలా కష్టం కదా అని వద్దు 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 అన్నారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్దబాబు మ్యారేజ్ అయిపోయింది. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 1 ఇయర్ కొంచెం చాలా లోన్లీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత పెడదామని కూడా అనుకోలేదు యాక్చువల్గా. అది ఒక మనకు తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ కావాలని అడిగితే నేను బ్రోకరీ చెప్తే అతను ప్లేస్ చూపించాను. అది అంత బాగాలేదు. అంటే బాగాలేదంటే పాతబడిన ఇల్లు అట్లా ఉంది. అది ఎట్లా గెస్ట్ హౌస్ పనికి వస్తుందని అతను అన్న తర్వాత ఇమ్మీడియట్గా నాకు అనిపించింది, ఓకే క్లౌడ్ కిచెన్ అయితే ఎట్లా ఉంటుంది అని అనుకుని అనగానే అప్పుడు దాకా వద్దనుకున్న ఇంక మా హస్బెండ్ కానీ మా బ్రదర్ అంటే కొంచెం డిప్రెషన్లో వెళ్తున్నా. ఎందుకంటే లోన్లీగా ఉండేటప్పుడు కప్పునాక ఇల్లు అంతా జనంతో ఉండిపోయా. ఇంక సర్లే క్లౌడ్ కిచెనే కదా అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుందు కానీ సరే అన్నారు. ఓకే. ఆ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగానే అక్కడున్న పిల్లలు కానీ వీళ్ళు అడిగేవాళ్ళు, ఇదేంటి ఇక్కడ సిట్టింగ్ ఉందా అని. సరే అదంతా అని చెప్పేసి ఒక 5 టేబుల్స్ వేసాము. 5 వల్ల 10, 10 వల్ల 15, ఇప్పుడు ఒక 130-140 సిట్టింగ్ వరకు అయిందండి మనకి. సూపర్. అలా పెంచుకుంటా వెళ్ళాం. ఇదంతా సంవత్సరం లోపే ఇమీడియట్గా అది 2 monthsలోనేనండి. మనము సెప్టెంబర్ 24th 2024 స్టార్ట్ చేసాము. నవంబర్ 10th కల్లా బాగా పికప్ అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఫ్లోటింగ్ ఇప్పటి వరకు ఆగలేదు. బై గాడ్స్ గ్రేస్ అని అంటానండి. మీరు ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అంటేనండి, మామూలుగా పిల్లలు సెటిల్ అయ్యాక మనకి పెద్ద అవసరం లేనప్పుడు ఎవరు ఏం చేయరు, వాళ్ళ లైఫ్లో ఏదో చేయాలనుకోరు. ఆ ప్యాషన్ని మీరు ఒక దానికి కార్యరూపం ఇచ్చి చక్కగా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూడడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ చూసే వాళ్ళందరికీ కూడా. అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు కాదండి, నాకు నా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒకటి బాగుండేది. ఒకటి ఆర్ఫనేజ్ హోమ్ పెట్టాలి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనేది బాగుండేది. ఎందుకు పిల్లలు సెటిల్ అయిపోయింది. అదే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనకూడదండి, సీనియర్ సిటిజన్స్ అనొచ్చు. అలాగా ఇప్పటికీ అదైతే మాత్రం బాగుంది. ఇది అయిన తర్వాత అది కూడా పెట్టాలని అయితే ఉంది. మరి దేవుడు ఎలా కరుణిస్తాడో తెలియదు. తప్పకుండా కరుణిస్తాడు. నవ్వుతూ అడుగుతుంటే పైన దేవుడు కాదంటాడు. అంటే భగవంతుడు మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఖాళీగా కాకుండా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్గా. దట్ ఈస్ ట్రూ. చాలా చాలా మంచి ఆలోచన. కానీ అందరికి వచ్చే డౌటే, ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు, ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అంటే ఇప్పుడు అనుకుంది కాదండి, అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను. సంసారం ఒక చదరంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు. దాంట్లో సుహాసిని గారు చెప్తారు, రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి ఒకసారి అయినా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది. అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది. అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో తెలియదు, వాడు 2nd క్లాస్ అట్లాగా, అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉందమ్మా, ఇద్దరు మంచోళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట. ఏరా నేను మంచిదాన్ని నీకు తెలిసేమో, నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది అనేదాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు. ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్డే కాబట్టి మ్యారేజ్ అవ్వగానే సెపరేట్, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఏముండదు. అది చాలా కామన్ గా జరుగుతున్నది, మంచిది కూడా. కానీ మీరంతా చక్కగా గలగలగలా అని ఉన్నారు. మామూలుగా ఎక్కువ మాట్లాడరు, కొంచెం సీరియస్ గా ఉండేవాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారు అనుకోవచ్చు. కానీ అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను. అంటే గలగల మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం అండి, అది కూడా కదా గవాలన. అయితే నేను జాగ్రత్త పడాలన్నమాట. అంటే అలా అని కాదు, ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటే బాగుంటుంది, అది బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నాకుంది, నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావటానికి వస్తారో రారో తెలియదు కదా, నా చుట్టాలు కానీ నా ఇది కానీ, నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది. అదే అది యాక్చువల్లీ చాలా ప్రాక్టికల్ డెసిషన్. ఇప్పుడు చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేసు హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు, వస్తున్నారు 10 రోజులు ఉంటున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరికాళ్ళు దూరంగానే ఉంటున్నారు. అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అవును అవును. మీ కోడలు, కొత్త కోడలు గురించి చెప్పండి. కొత్త కోడలు అంటే బంగారం, ఇద్దరు కోడళ్ళు బంగారాలే. ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు. ఒకళ్ళు మా అమ్మ అంటారు, ఒకళ్ళు మమ్మ అంటారు. అమ్మ ఒకళ్ళు మమ్మ ఒకళ్ళు. పెద్ద కోళ్ళేమో అమ్మ అంటది, రెండో కోళ్ళేమో మమ్మ అంటది, డాడీ నాన్న అంటారు.
ఇంకా అట్లా మనం ఏమీ చెప్పలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు. మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని. సో మరి శౌర్య పెళ్ళప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? శౌర్య మ్యారేజ్ యాక్చువల్గాను బెంగళూరులో జరిగిందండి. మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోడలికే ఇస్తానండి. తను చాలా చాలా క్యాపబుల్. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్గా, నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో, కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా తను బెంగళూరులో తన బిజినెస్ ఉంటుంది, ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పనులతో పని చేయించుకోవడం, ఏది నన్ను ఒక్కటి కూడా అడగదు. అంటే తను అంత క్యాపబుల్. ఏమన్నా అన్నాను అనుకో, ఏమన్నా కావాలమ్మా, ఎందుకమ్మా మీరు బిజీగా ఉంటారు, ఎందుకు నేను చూసుకుంటా కదా అని, అంత క్యాపబుల్. మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది, డెకరేషన్ కానీ అదంతా చాలా చాలా అవును, కళ్యాణ వైభోగమే మరి. చాలా శౌర్య